న్యూస్ ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఈడీ విచారణ గంటన్నర నుంచి కొనసాగుతుంది. బీఆర్ఎస్ లీగల్ టీమ్ కు అనుమతి లేదని చెప్పడంతో కేటీఆర్ ఒక్కరే ఆఫీస్లోకి వెళ్లిపోయారు. ఇప్పటికే విచారణకు హాజరైన అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ల ఆధారంగానే కేటీఆర్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఈడీ విచారణకు హాజరయ్యారు. అయితే ఇప్పటికే గంటన్నర నుంచి విచారణ కొనసాగుతోంది. బీఆర్ఎస్ లీగల్ టీంకు అనుమతి లేదని చెప్పడంతో కేటీఆర్ ఒక్కరే ఈడీ ఆఫీస్లోకి వెళ్లిపోయారు. 1.5 hours నుండి విచారణ అయితే కొనసాగుతోంది. ఇక ఇప్పటికే విచారణకు హాజరైన అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిల స్టేట్మెంట్స్ ఆధారంగానే ఇవాళ క్వశ్చన్స్ అడగబోతోంది ఈడీ. మరి ఇవాల్టి విచారణ ఎప్పటి వరకు ఉండబోతోంది అనేది కూడా వేచి చూడాలి. ఆల్రెడీ 12 అవుతోంది కాబట్టి లంచ్ బ్రేక్ కి కేటీఆర్ని వదిలే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. అయితే ఈ రోజు కేటీఆర్ ఈడీ విచారణకు రెండో నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయనైతే హాజరయ్యారు. మొదటి నోటీస్ ఇచ్చినప్పుడు కోర్టులో కేసు ఇంకా ఉంది కాబట్టి విచారణకు హాజరు కాబోమంటూ కూడా ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు. అట్ ద సేమ్ టైం తన లాయర్స్ని తీసుకొచ్చి ఒక హంగామా సృష్టించే ప్రయత్నం కూడా గతంలో చేశారు. అయితే ఇప్పుడు మాత్రం లాయర్స్ను తీసుకొచ్చే అవకాశం లేదు. అండ్ కోర్టులో కేసు కూడా డైరెక్ట్ సుప్రీంకోర్టులో కూడా కేసు డిస్మిస్ అయింది కనుక ఎట్ లాస్ట్ కేటీఆర్ అయితే విచారణకు హాజరయ్యారు. గంటన్నర నుంచి ఈడీ కేటీఆర్ను విచారిస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, 1.5 hours నుండి అక్కడ కేటీఆర్ ను విచారిస్తోంది ఈడీ. అయితే ఈ విచారణ ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉందనుకోవచ్చు? ద సేమ్ టైం క్వశ్చన్స్ అక్కడ ఎలా జరుగుతోంది విచారణ? సాయంత్రం 5:30 నుంచి 6 గంటల వరకు విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇందులో క్లియర్గా ఏదైతే ఈ కారు రేసు స్కామ్కు సంబంధించి 55 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ జరిగిందన్న కోణంలోనే ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ నమోదైంది కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ వాటికి సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే 55 కోట్ల రూపాయల వ్యవహారంలో నెక్స్ట్ జెన్ అనే కంపెనీ డైరెక్ట్గా ఎఫ్ఈఓకి బ్రిటన్ డాలర్ల రూపాయన డబ్బులు చెల్లించింది. ఆ డబ్బులు మళ్ళీ రిటర్న్గా చేరుకున్నాయి. అంటే క్విట్ ప్రోకో రూపంలో ఈ వ్యవహారం జరిగిందనేది క్లియర్గా అర్థమవుతుంది. సో మొత్తానికైతే వీటికి సంబంధించి ఖచ్చితంగా మాజీ మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలి. అంటే వాళ్ళు ఏంటంటే మేము ఇది బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసమే కేవలం ఈ కార్ రేసింగ్ హైదరాబాద్లో నిర్వహించామని చెప్తున్నారు. కానీ ఈ కార్ రేసింగ్ నిర్వహించిన తీరు, డబ్బులు పంపిణీ చేసిన వ్యవహారం రెండు వేర్వేరు రూపాల్లో ఉన్నాయి. దీనిపైనే ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ 5 అధికారుల బృందం ప్రస్తుతం కేటీఆర్ని విచారిస్తుంది. మాజీ మంత్రి కేటీఆర్ మొన్న ఏసీబీ విచారణలో కూడా ఇలాంటి అంశాలను ఎదుర్కొన్నాడు. ప్రభుత్వ అనుమతులు లేకుండా, అంటే కేబినెట్ సంబంధించిన అప్రూవల్స్ లేకపోవడం, కేవలం నోట్ రూపేణ అరవింద్ కుమార్తో ఈ పని, అంటే ఈ కార్ రేస్కు సంబంధించి ఎందుకు నిర్వహణ చేసినట్టు కేవలం ఎలక్షన్ కోడ్, దేశవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో 18 రోజుల వ్యవధిలోనే ఎందుకు డబ్బుల పంపిణీ జరిగింది. 55 కోట్ల రూపాయల వ్యవహారంలో అందులో డైరెక్ట్గానే 49 కోట్ల రూపాయలు ఎలక్టరల్ బాండ్ రూపాయన బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాయి. సో వీటన్నిటి కూడా ఖచ్చితంగా మాజీ మంత్రి కేటీఆర్ అయితే సమాధానం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక దర్యాప్తు సంస్థల విచారణకు హాజరవుతున్న ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఇక్కడ నానా హంగామా సృష్టిస్తున్నారు. మొన్న కూడా ఏసీబీ ఆఫీస్ ముందు కూడా గందరగోళం సృష్టించిన పరిస్థితి ఇప్పుడు మనం విజువల్స్లో భారీ బందోబస్తు చూస్తున్నాం. ఏసీబీ విచారణ సంబంధించి కూడా లాయర్ను అనుమతించలేదని చెప్పి కూడా నానా హంగామా సృష్టించారు. ఇప్పుడు ఈడీ విచారణ సందర్భంగా కూడా బల ప్రదర్శన కొద్దిసేపటి క్రితం నానా హంగామా చేశారు. మనకు కనిపిస్తున్న 2 రోడ్లు కూడా, ఈ రోడ్ అంతా కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, హైదరాబాద్ నడిబొడ్డు ప్రాంతం. సో ఈ క్రమంలోనే ఈ 2 రోడ్లను కూడా గంటన్నర సేపటి వరకు కూడా పోలీసులు మూసివేసిన పరిస్థితి. మరి ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని కూడా కనీస ఇంగిత జ్ఞానం కూడా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు లేకపోవడం ఖచ్చితంగా ఇక్కడ గమనించవచ్చు. మరి మాజీ మంత్రి కేటీఆర్ చెప్తున్నట్టుగా తాము ప్రజల బాగోగులు చూస్తాం, ప్రజలకు సంబంధించి
తెలంగాణ డెవలప్ చేసాం, ప్రజలే మాకు దైవం, ప్రజలే దైవంతో సమానం అని చెప్పి ప్రతిసారి చెప్తుంటారు. కానీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఖచ్చితంగా విచారణకు హాజరుకమ్మని చెప్పిన క్రమంలో కూడా నానా హడావుడి, నానా హంగామా సృష్టిస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలను, మాజీ కార్పొరేషన్ చైర్మన్లను, కార్యకర్తలను, తమకు సంబంధించిన లాయర్లను ఇక్కడ తీసుకొచ్చి నానా హంగామా సృష్టిస్తున్నారు. పోలీసులు కూడా గందరగోళం కావాల్సి వస్తుంది. ఎందుకంటే భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు వచ్చిన క్రమంలో ఖచ్చితంగా ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది కేంద్ర దర్యాప్తు సంస్థ, ఎక్కడైనా కూడా ఖచ్చితంగా ల్యాండ్ ఆర్డర్ ల్యాబ్స్ ఉండకూడదని పోలీసుల ఆలోచన. కానీ సాధారణంగా రావాల్సిన కేటీఆర్ మాత్రం వెహికల్స్ సంబంధించి భారీ ర్యాలీ నిర్వహించడం, ఇంటి దగ్గర కూడా నందినగర్లో కూడా అందరికీ చేతులుపుతూ అభివాదం చేయడం, తానేదో ఎక్కడికో ఓ సభ నిర్వహించి ప్రజలకేదో తాను ఓపెనింగ్లకు వెళ్తున్నట్టుగా హంగామా సృష్టించడం. అంటే ప్రభుత్వంలో ఉన్న రీతిలోనే ఇప్పటికి కూడా కేటీఆర్ వ్యవహార శైలి నడుస్తుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పోలీసులు కూడా గుసగుసలు ఆడుకుంటున్నారు. ప్రతిసారి అరెస్టు భయంతోనే ఈ హంగామా అడావుడి చేస్తున్నారన్న అభిప్రాయం కూడా చాలామందిలో వ్యక్తమవుతుంది. అరెస్టు భయంతోనే పార్టీ శ్రేణులను కూడా ఉసిగొల్పి ఒక రకమైన ల్యాండ్ ఆర్డర్ ల్యాబ్స్ని తీసుకురావాలనేది వాళ్ళ ఆలోచనగా కనిపిస్తుంది. కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా, అంటే బీఆర్ఎస్ నేతలు కూడా అందరూ అనుకూలంగా లేకపోవచ్చు, కొంతమంది అసంతృప్తవాదులు కూడా ఇంత హంగామా ఎందుకు, విచారణకు సంబంధించి పిలిచినప్పుడు వెళ్ళి సమాధానాలు ఇవ్వచ్చుగా అన్న ధోరణి కూడా వాళ్ళ నుంచి వస్తుంది. కొద్దిసేపటి క్రితం కూడా ఇక్కడ భారీ హంగామా నడిచింది. పోలీసులు పెద్ద ఎత్తున రంగప్రవేశం చేసి బారికేడ్లను ఏర్పాటు చేసి 2 రోడ్లను క్లియర్ చేసి ఇక్కడ నాయకులను, నేతలను, కార్యకర్తలందరినీ పంపించడంతో కొంత ప్రశాంత వాతావరణం నెలకొందని చెప్పచ్చు. నిన్నటి వరకు సంక్రాంతి సెలవులు ఉండడంతో హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి. కానీ ఇవాటి నుంచి మళ్ళీ ఆఫీసులు మొదలవడంతో మళ్ళీ రోడ్లపైన జనసంచారం పెరిగిందని చెప్పచ్చు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ తన నాయకులు, కార్యకర్తలు వందలాది మందిని వెంబడేసుకొచ్చి కావాలనే హంగామా సృష్టిస్తున్నారనేది కూడా ఇక్కడ ఆరోపణ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే సెంట్రల్ జోన్ డీసీపీతో పాటు సెంట్రల్ జోన్ సంబంధించి వెస్ట్ జోన్, నార్త్ జోన్ సంబంధించిన పోలీసులందరూ 200 మందికి పైగా ప్రస్తుతం బందోబస్తులో ఉన్నారు. ఎందుకంటే చిన్న హంగామా జరిగి ఎవరికైనా ఇబ్బంది కలిగినా కూడా ఖచ్చితంగా ల్యాండ్ ఆర్డర్ ల్యాబ్స్ కింద వస్తాయని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఖచ్చితమైన బందోబస్తుని పోలీసులు నిర్వహిస్తున్నారు. సో ఈ బందోబస్తు వ్యవహారం ఇలా ఉంటే కనుక మాజీ మంత్రి కేటీఆర్ మాత్రం ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ఎదురుగా భవన్లోనే ఈడీ కార్యాలయంలో విచారణ కొనసాగిస్తున్నారు. తన లాయర్ని కూడా కొద్దిసేపటి క్రితమే అనుమతించారు. లాయర్ని మాత్రం డైరెక్ట్గా కేటీఆర్ దగ్గర కూర్చోపెట్టుకునే పరిస్థితి లేదు. మొన్న ఏసీబీ విచారణ సాగినట్టుగానే లాయరు బయట కూర్చొని ఉంటాడు, మరోపక్క కేటీఆర్ను విచారిస్తుంటారు. ఇదే గేట్ నుంచి లోపలికి వెళ్ళిన కేటీఆర్ మెట్ల ద్వారా గతంలో చాలామంది ఇదే ఆఫీసులో విచారణకు హాజరయ్యారు. సేమ్ అలాగే మెట్ల ద్వారా పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఫెమా నిబంధనలకు సంబంధించే క్వశ్చన్స్ సంధించనుంది. ఎందుకంటే గతంలో కూడా చాలామంది దేశవ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ విచారణలో చాలామంది తమ అవినీతిని బయట పెట్టుకున్నారు. అవినీతికి సంబంధించి ఎలాంటి ఆన్సర్స్ను కూడా దేశవ్యాప్తంగా ఉన్న నాయకులు, నేతలు ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు. సో ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ కూడా సేమ్ అదే విచారణను ఎదుర్కొంటున్నారు. తాము క్లీన్గా ఉన్నాము, ఎక్కడ అవినీతి చేయలే అని చెప్తున్న వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అటెండ్ అయిన పరిస్థితి. ఈ క్రమంలోనే కేటీఆర్ చెప్పే సమాధానాలు మాత్రం ఖచ్చితంగా ప్రతిదీ నోటెడ్గా ఉంటాయి, తదుపరి కోర్టుకు సమర్పిస్తారు. ఈ వ్యవహారంలో ప్రస్తుతం ఏసీబీ అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా సైమల్టేనియస్లో దూకుడుగా వ్యవహరిస్తున్నాయని చెప్పచ్చు. ఇప్పటికే ఏసీబీ ముందు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు మాజీ మంత్రి కేటీఆర్, బిఎల్ఎన్ రెడ్డి అలాగే అరవింద్ కుమార్ వీళ్ళంతా అటెండ్ అయ్యారు. ఇప్పుడైతే ఈ వ్యవహారంలో మొదటిసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు కేటీఆర్ హాజరైన పరిస్థితి. సో కేటీఆర్ హాజరవుతున్న ఈ వ్యవహారంలో ఖచ్చితంగా ఫెమా నిబంధనలకు సంబంధించి బ్రిటన్ ఫౌండ్ల రూపేణా ఎందుకు డబ్బులు చెల్లించారనే దానిపైన కూడా ఖచ్చితమైన సమాధానాలు ఇవ్వాలి. ఎందుకంటే అప్పుడు హోదాలో ఉన్నాడు, మంత్రిగా తాను విధులు నిర్వహించాడు, మంత్రిగా తాను బాధ్యతలను నిర్వహిస్తున్న క్రమంలో ఎందుకు అంటే క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, మంత్రిమండలి సపోర్ట్ లేకుండా డబ్బులు కేవలం ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ద్వారా నోటు రూపేణా ఎందుకు చెల్లింపులు జరిపినట్టు అనేది కూడా ఖచ్చితంగా ఈ ప్రశ్నకైతే సమాధానాలు చెప్పాలి. సో ఇలాంటి వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ సమాధానాలు మాత్రం ప్రతిదీ నోటెడ్ అవుతుంటాయి. ఎందుకంటే బ్రిటన్ ఫౌండ్ల రూపేణా 18 రోజుల వ్యవధిలో ఎలక్షన్ కోడ్ దేశవ్యాప్తంగా ఉన్న క్రమంలో డబ్బులు చెల్లింపు అనేది చాలా కీలకం. ఎందుకంటే డబ్బులు చెల్లింపు చేస్తున్న సమయంలో
ఎవరికి తెలియకుండా పార్టీలో అంటే ప్రభుత్వంలో మరి అప్పటి ముఖ్యమంత్రి ఆమోదం లేదు, అప్పుడు సంబంధించిన చీఫ్ సెక్రటరీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదం లేదు. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈడీ అధికారులు నోట్ చేసుకుంటారు. మరి ఎవరికి తెలియకుండా అంటే తాను మాజీ అప్పటి ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం మాదే, మా కుటుంబమే ప్రభుత్వం నడుపుతుంది, మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరన్న కోణంలోనే ఈ కార్ రేసింగ్ నిర్వహించారనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. కానీ పార్టీకి లాభం చేకూర్చడం కోసం ఈ కార్ రేసింగ్ నిర్వహించడం అనేది ఖచ్చితంగా క్వశ్చన్ మార్కే. ప్రతి ఒక్కరిలో సామాన్య ప్రజలు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరి మధ్యలోనే కూడా ఇదే క్వశ్చన్గా ఉన్న ప్రశ్న. ఎందుకంటే ఈ ప్రశ్నలకు మరి కేటీఆర్ డైరెక్ట్గా ఏ ప్రెస్ మీట్లో కూడా ఇప్పటికీ సమాధానం చెప్పడం లేదు. కేవలం ఒకటే పదం వాడుతున్నాడు, హైదరాబాదు బ్రాండ్ని, తెలంగాణ ఖ్యాతిని పెంచడం కోసమే ఈ కార్ రేసు నిర్వహించమంటున్నాడు. కానీ క్యాబినెట్ నిర్వహించి మంత్రిమండలి ఆమోదం తీసుకొని ఈ కార్ రేసింగ్ నిర్వహిస్తే మనకు తెలంగాణకు ఇంత బ్రాండ్ పెరుగుతుంది, ఇన్ని రకాలుగా అంటే 600-700 కోట్ల రూపాయలు తను చెప్తున్నట్టుగా లాభం వస్తుంది, ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పెరగడం వల్ల సంస్థలు హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ కంపెనీలు నెలకొల్పబడతాయి, ఆ కంపెనీల ద్వారా యువతకు జాబులు వస్తాయి. సో ఇలాంటి వ్యవహారాలన్నీ ఖచ్చితంగా మంత్రిమండలిలో చర్చించాలి. ఏ మంత్రి కొన్ని అంటే ఆ మంత్రిమండలిలో సహజ సిద్ధంగానే చాలామంది కొన్ని ప్రశ్నలు అడుగుతుంటారు. ఆ కంపెనీ ద్వారా తెలంగాణకి వస్తున్న ఖ్యాతి ఏంటి, తెలంగాణకు సంబంధించి మనం ఏం చెప్పదలుచుకున్నాం ప్రజలకి, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా కేటీఆర్ తాను పరిగణలోకి తీసుకోలేదు. డైరెక్ట్గానే హైదరాబాదు నడిబొడ్డున నెక్లెస్ రోడ్లో అక్కడ నానా హంగామా చేసి రోడ్లు వేయించడం, మౌలిక సదుపాయం అక్కడ చాలా అప్పటికి కూడా ప్రజలు అక్కడ వ్యతిరేకించారు. అంటే ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, అక్కడ కమర్షియల్గా ఉన్న కొంతమంది చాలా ఇబ్బందులు కావచ్చు. సో ఇవన్నీ కూడా క్లియర్గా అప్పుడు ప్రశ్నించారు. కానీ ఇవన్నీ కూడా ఏవి కూడా మాజీ మంత్రి కేటీఆర్ పరిగణలోకి తీసుకోలేదు. ఫోర్స్ఫుల్గా ఈ కార్ రేసింగ్ అనేది మొదట 9th సీజన్ నిర్వహించాడు, అది కూడా 2023 సంబంధించిన సీజన్ నిర్వహించాడు. తదుపరి సీజన్లకు సంబంధించి గ్రీన్కో కానీ నెక్స్ట్ జెన్ కానీ నిర్వహణ తమకు చేత కాదని చెప్పి తప్పించుకున్నాయి. ఎందుకంటే ప్రతి నిర్వహణకు కూడా 120 కోట్ల భారం పడుతుంది, తాము భరించలేమన్నాయి. కానీ గ్రీన్కోని ప్రమోటర్గా తీసుకున్న ప్రభుత్వం గ్రీన్కో నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు ఎందుకు చేయాలని ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే చాలా విషయాలు వీళ్ళు చెప్తున్నారు. నేనైతే ఒక కంపెనీ నెలకొల్పి ఒక కంపెనీ ద్వారా ఆ కంపెనీని ప్రమోట్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీని బాధ్యతతో చేయాలి, ఖచ్చితంగా ఆ కంపెనీతోని బాండు రాయించుకోవాలి. అంటే చట్టబద్ధంగా కూడా ఆ కంపెనీ నుంచి డబ్బులు వసూలు చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. కానీ ప్రభుత్వమే ప్రమోటర్గా మొత్తం డబ్బులు చెల్లించింది. సో అప్పుడే 160 కోట్ల నష్టం వాటిల్లింది. ఇప్పటికే ఎఫ్యూతో ఒప్పందం వల్ల కూడా రెగ్యులర్గా డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం ఓవరాల్గా 600 కోట్ల స్కామ్ని తెలంగాణ ప్రభుత్వం చూపిస్తుంది. ఈ 55 కోట్ల డబ్బుల వ్యవహారంలో డబ్బులు బ్రిటన్ పౌండ్ల రూపాయలు చెల్లించినప్పుడు 10 లక్షలకు మించి ఏ కంపెనీ అయినా ఏ వ్యక్తి అయినా భారతదేశం నుంచి బయట దేశాలకు డబ్బులు వెళ్ళినా వేరే రూపాయన వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఆర్బీఐకి పన్ను చెల్లించే ఆ డబ్బుల్ని మళ్ళీ మార్చుకోవాలి. కానీ ఇక్కడ అది కూడా జరగలేదు, డైరెక్ట్గానే డబ్బులు చెల్లించారు. వాటికి సంబంధించి కూడా 74 లక్షల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించింది. మరి ఇవన్నీ ల్యాబ్స్ కావా అన్న ప్రశ్నలకు కేటీఆర్ ఏ ప్రెస్ మీట్లో కూడా సమాధానం చెప్పడం లేదు. తాను కేవలం బ్రాండ్ ఇమేజ్ని పెంచడం, ఖ్యాతిని పెంచడం అనే 2 పదాలని వాడుతూ ప్రజల్ని దృష్టి మరల్చడానికి చాలా వరకు ప్రయత్నిస్తున్నారు. అంటే సుప్రీంకోర్టులో నిన్న కూడా సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా నానా హంగామా వాళ్ళ కార్యకర్తలు లాయర్లు సృష్టించారు. సుప్రీంకోర్టు ఆన్లైన్లో పెట్టిన ఏదైతే పిటిషన్లో క్లియర్గా డిస్మిస్ నెక్స్ట్ అబ్లిక్ విత్డ్రా అని చూపించింది. అంటే కేటీఆర్ పిటిషన్ని డిస్మిస్ చేస్తున్నట్టుగానే ధర్మాసనం స్పష్టం చేసింది. కానీ వాళ్ళకు సంబంధించిన లాయర్లు మాజీ కార్పొరేషన్ చైర్మన్ సోమ భరత్ కుమార్ పేరిట ఒక ప్రకటన వచ్చింది. కొన్ని మీడియా సంస్థలు తప్పుగా వక్రీకరించాయి, తప్పుగా ప్రచారం చేసి అంటున్నాడు. కానీ సుప్రీంకోర్టు పెట్టిన ఆన్లైన్లో పెట్టిన పిటిషన్ ఎవరు తప్పుగా వక్రీకరించే ప్రయత్నం చేయరు, ఎవరు తప్పుగా చూపించాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు. కనీసం ఆ విషయాన్ని కూడా కేటీఆర్కి సంబంధించిన లాయర్ల బృందం కూడా పరిగణించలేకపోతుంది, వాళ్ళు చూడలేకపోతున్నారన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మొదట ఈ పిటిషన్ డిస్మిస్ అవుతుందని తెలిసి వాళ్ళు విత్డ్రా చేసుకుంటామని చెప్పి సుప్రీంకోర్టు ముందు చెప్పారు. కానీ సుప్రీంకోర్టు అప్పటికే ఈ పిటిషన్ విచారణార్హం కాదు, ఎస్ఎల్పిని డిస్మిస్ చేస్తున్నామని చెప్పి కూడా ప్రకటించింది. సుందరం లాయరు తర్వాత రిక్వెస్ట్ చేశారు సుప్రీంకోర్టుని తాము పిటిషన్ విత్డ్రా చేసుకుంటున్నట్టు. సో హైకోర్టులు కూడా ఇదే పరిస్థితి కేటీఆర్కు ఉత్పన్నమైంది. 10 రోజుల పాటు సమయం అడిగారు, సుప్రీంకోర్టుకి వెళ్తాం, ఈ ఏదైతే
కేటీఆర్ అరెస్టుకు సంబంధించి కొద్ది రోజులు నిలుపుదల చేయాలని చెప్పి అడిగారు. కానీ హైకోర్టు కూడా ససేమిరా ఏమాత్రం టైప్ ఇవ్వకుండా డిస్మిస్ చేస్తూ అక్కడ కూడా నిర్ణయం తీసుకుంది. సేమ్ భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం కూడా ఇదే పిటిషన్ని డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో కేటీఆర్ పరిస్థితి డోలయామనంలో పడిందని ఖచ్చితంగా చెప్పచ్చు. ఇక అరెస్టు తప్పదనేది కూడా కార్యకర్తల్లో నాయకుల్లో ఆల్రెడీ ఒక భావన ఏర్పడింది. ఇప్పటికే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి లాంటి వ్యక్తులను బయటకు తోలి తెలంగాణ రాష్ట్రంలో నానా రకాలుగా ల్యాండ్ ఆర్డర్ ఇబ్బందులు సృష్టించాలనేది ఒక విధంగా ప్రజలకైతే అర్థమవుతుంది. ఎందుకంటే 2-3 రోజుల క్రితం కరీంనగర్ సమీక్షా సమావేశంలో కావాలనే జైత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పైన దాడికి దిగేంత ప్రయత్నం చేశాడు. కొద్దిసేపటి క్రితం కూడా పాడి కౌశిక్ రెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. అప్పటి చీఫ్ సెక్రటరీని ఎందుకు బాధ్యత చేయాలన్నారు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ ఎవరు? సోమేష్ కుమార్ కూడా ధరణిని మార్చిన స్కామ్లో ఉన్నాడు. కాళేశ్వరం వ్యవహారంలో ఇప్పటికీ విచారణ ఎదుర్కొంటున్న పరిస్థితి. విద్యుత్ స్కామ్లో కూడా సోమేష్ కుమార్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. మరి ఇన్ని కేసులున్న సోమేష్ కుమార్ పేరునే కౌశిక్ రెడ్డి మరి ఎందుకు ప్రస్తావించాడు? సో ఇవన్నీ వ్యవహారాలు కూడా ఖచ్చితంగా కేటీఆర్కి మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తున్నాయి. సొంత పార్టీ నేతలు కార్యకర్తలను ఇదే ఈడీ ఆఫీస్కి తీసుకొచ్చి ఏసీబీ ఆఫీస్కి కూడా ఇలాగే తీసుకొచ్చి నానా హంగామా సృష్టించి ఒక రకమైన లాండర్ని అంటే తనకు ప్రజల బలం ఉంది, నాయకులు కార్యకర్తల బలం ఉంది, కేటీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం నడదన్న యాంగిల్ని తీసుకొస్తున్నారు. కానీ ప్రజలకు ఏమవసరం ఉంటుంది? ప్రజలకు నాయకులు కార్యకర్తలు కాదు, ఖచ్చితంగా స్కామ్ ఎవరు చేస్తారో ఆ వ్యక్తి ఖచ్చితంగా శిక్షించబడాలనేది ప్రజల భావన. నాయకులు ఎవరు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, కానీ ప్రజలకు జరగాల్సింది మేలు. ఆ మేలుకు సంబంధించి ప్రజలు ఆలోచిస్తారు. కానీ ఈ కనీస విషయాన్ని కూడా కేటీఆర్ మర్చిపోతున్నాడని చెప్పచ్చు. ప్రస్తుతం ఇన్పుట్ ఎడిటర్ పవన్ మరిన్ని విషయాలు అందిస్తారు ఇన్వెస్టిగేషన్ సంబంధించి. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఈటీ విచారణకు హాజరయ్యారు. గంటన్నర నుంచి విచారణ అయితే కొనసాగుతోంది. బీఆర్ఎస్ లీగల్ టీంకు అనుమతి లేదని చెప్పడంతో కేటీఆర్ ఒక్కరే ఆఫీస్ లోపలికి వెళ్లారు. ఇక ఇప్పటికే విచారణకు హాజరైన అరవింద్ కుమార్ అండ్ బిఎల్ఎన్ రెడ్డిల స్టేట్మెంట్స్ ఆధారంగానే ఇవాల్టి కేటీఆర్ విచారణ క్వశ్చన్స్ ఉండబోతున్నాయి.